షర్మిల విషయంలో వైసీపీ వైఖరి ఏ రకంగా ఉండిపోతుంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అగ్రెసివ్గా షర్మిల అటాక్ చేస్తే జగన్ నుంచి కూడా అటువంటి కౌంటర్ ఊహించవచ్చు. రాజకీయాల్లో తప్పదు కదా, రాజకీయాల్లో అది అనివార్యమవుతుంది. కుటుంబమే రాజకీయమే. నా అంచనా సాధ్యమైనంత మేరకు షర్మిలను అటాక్ చేసే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయదు. ఇనీషియల్గా అయితే చేయదు. ఎందుకు చేయదు అంటే అవసరం కూడా లేదు కనుక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమె. కాంగ్రెస్ ఏమీ బలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందా, విడిగా పోటీ చేస్తుందా? విడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కు షర్మిల పైన విమర్శలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి షర్మిల కాదు, కాంగ్రెస్ కాదు. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ జనసేన. ఒక రకంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే ఆమె ఏ మేరకైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు చీలిస్తే నష్టం. కానీ ప్రధాన ప్లేయర్గా లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటు చీలుస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుందా అనే స్పష్టత లేనప్పుడు అనవసరంగా అటాక్ చేయరు. ఎప్పుడు అటాక్ చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటే ఎంతో కొంత ఆమె తీసుకుంటుంది అనుకున్నప్పుడు మాత్రం అటాక్ చేస్తారు. ఎందుకంటే అది పార్టీకి నష్టం కనుక. రాజకీయాల్లో అటాక్ అనేది నష్టమైనప్పుడు మాత్రమే చేస్తారు. అప్పటిదాకా జనరల్గా విమర్శించరు, జనరల్గా ప్రశ్నించరు కూడా. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే షర్మిల, జగన్ వారు ఎవరు రియాక్ట్ కావాలి? జగన్మోహన్ రెడ్డి పైన షర్మిల విమర్శలు చేయకుండా కౌంటర్ చేస్తే ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా ఆలోచిస్తాను. అన్నిటికీ మించి షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇప్పటికే అర్థమైంది. షర్మిలను అనరు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అన్నారు కదా, వీళ్ళు పొత్తుల కోసం కుటుంబాల్లో చిచ్చులు పెట్టారని. రేపు జరగబోయేది అదే. రాజకీయాల కోసం మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు. చివరకు నా కుటుంబ సభ్యుల్ని దూరం చేశారు, నా కుటుంబాన్నే నాకు కాకుండా చేస్తున్నారు అనే కౌంటర్ అఫెన్సివ్ను తీసుకుంటారు. డిఫెన్స్లోకి పోతారని అనుకోను. కౌంటర్ అఫెన్సివ్ తీసుకొని షర్మిల పైన అటాక్ కన్నా కూడా కాంగ్రెస్ పైన, టీడీపీ పైన, రాజకీయ పార్టీల పైన అటాక్ పెడతారు. అంటే మా కుటుంబంలో చిచ్చు పెట్టి మా కుటుంబాన్ని నాకు కాకుండా చేసి నన్ను ఏకాకి చేశారు, అయినా నేను మీ బిడ్డను, ఇన్ని లక్షల కోట్లాది మంది బిడ్డలు ఉండగా నేను ఏకాకి ఎట్లయితాను? మీరంతా నా చెల్లెళ్ళు కారా? మీరంతా నా అక్కలు కారా? మీరంతా నా అమ్మలు కారా, అవ్వలు కారా? మీరుండగా నాకు ఒక్క చెల్లితో ఏం పని అని అంటారు. నాకు ఇంతమంది 1 కోటి మంది చెల్లెళ్ళు ఉండగా అని. జరగబోయే రాజకీయం అలాగే ఉంటుంది. అంటే ఒక డిసడ్వాంటేజ్, ఒక తత్వవేత్త అంటాడు, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అని. అంటే షర్మిల ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో ఉండడం డిసడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవడం సెంటిమెంట్. నాకు ఒక్క చెల్లి కాదు, 1 కోటి మంది చెల్లెళ్ళు, మీరంతా చెల్లెళ్ళు కాదా? నాకు ఒక్క చెల్లి నాకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ నాకు 1 కోటి చెల్లెళ్ళ దీవెన ఉన్నంత కాలం నాకేం కాదు అని ఒక సెంటిమెంట్ ప్రయోగం కూడా జరగవచ్చు. రైట్ సార్.